అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జనవరి 14 సంక్రాంతిలోపు బియ్యం డబ్బాలో ఇది పెడితే చాలు, సంవత్సరం అంతా డబ్బే డబ్బు, కనక వర్షమే, కష్టాలు పోతాయి, వద్దన్నా ధనం దూసుకు వస్తూనే ఉంటుంది. మన సనాతన భారతీయ సంస్కృతిలో పండుగలు అనేవి కేవలం ఒక్కరోజు వచ్చి వెళ్ళే వేడుకలు మాత్రమే కాదు, అవి మన జీవన విధానంలో భాగమే. ప్రకృతితోనూ ఆ పరమాత్మునితోనూ మనం మమేకమయ్యే అద్భుతమైన దివ్య సందర్భాలు. మన పెద్దలు ఏ పండుగను ఏర్పాటు చేసినా దాని వెనుక ఒక గొప్ప శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక పరమార్థం దాగి ఉంటుంది. అటువంటి పండుగలలో మకర సంక్రాంతికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. దీనిని పెద్ద పండుగ అని, రైతుల పండుగ అని, పంటల పండుగ అని రకరకాల పేర్లతో ఆప్యాయంగా పిలుచుకుంటాం. ఎందుకంటే ఆ ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు తన దిశను మార్చుకొని దక్షిణాయనం నుండి అత్యంత పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలోనికి ప్రవేశించే అద్భుతమైన రోజు ఇది. దేవతలకు పగటి సమయంగా భావించే ఈ ఉత్తరాయణంలో మనం చేసే చిన్న చిన్న దైవ కార్యాలు, పూజలు, పరిహారాలు మన జీవితాన్నే మార్చేసే శక్తి కలిగి ఉంటాయి. సంక్రాంతి రోజున ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో, గొబ్బెమ్మలతో, హరిదాసుల కీర్తనలతో, గంగిరెద్దుల ఆటలతో పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. అయితే ఈ పండుగల్లో ప్రధానమైన ఆకర్షణ కొత్త ధాన్యం. రైతులు తాము ఆరుగులం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చి ఆ కొత్త బియ్యం, కొత్త బెల్లం, కొత్త బట్టలతో సంతోషంగా గడిపే సమయం ఇది. అయితే ఈ సంక్రాంతి రోజున మీ ఇంట్లోని బియ్యం డబ్బాలో ఒక వస్తువును ఉంచితే చాలు, సంవత్సరం పొడవునా మీ ఇంట్లో ధనానికి లోటు లేకుండా కనక వర్షం కురిసేలా సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. హిందూ ధర్మంలో బియ్యాన్ని కేవలం ఆకలి తీర్చే ఆహారంగా మాత్రమే చూడరు. బియ్యాన్ని సాక్షాత్తు ధాన్యలక్ష్మిగా భావిస్తారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని పెద్దలు ఊరికనే అనలేదు. మనం తినే ప్రతి మెతుకు మీద మన కడుపు నింపే ఆ అన్నం వెనుక జగన్మాత అయిన అన్నపూర్ణదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. సంక్రాంతి అంటేనే లక్ష్మీదేవి ధాన్య రూపంలో మన ఇంటికి వచ్చే శుభ సమయం. రైతులు పండించిన పంటను ఇంటికి తెచ్చుకొని ఆ ధాన్య రాశికి పూజలు చేసి కృతజ్ఞత భావంతో ఆనందంగా జరుపుకునే వేడుక ఇది. అందుకే ఈ పండుగ రోజున ధాన్యానికి, ముఖ్యంగా మనం నిత్యం ఉపయోగించే బియ్యానికి ఇచ్చే ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. మనం సాధారణంగా వంటగదిలో బియ్యాన్ని దాచుకునే బియ్యం డబ్బా లేదా డ్రమ్ అనేది కేవలం ప్లాస్టిక్ లేదా స్టీల్ వస్తువు మాత్రమే కాదు. ఆధ్యాత్మికంగా చూస్తే అది మీ ఇంటి అక్షయ పాత్రతో సమానం. పూర్వకాలంలో మన పెద్దలు ధాన్యాన్ని నిల్వ చేసే గాథలను, అరలను ఎంతో పవిత్రంగా పూజించేవారు. వాటికి పసుపు కుంకుమలు పెట్టి గౌరవించేవారు. ఎందుకంటే బియ్యం ఉన్న చోట ఆకలి ఉండదు. ఎక్కడైతే ఆకలి ఉండదో అక్కడ ప్రశాంతత ఉంటుంది. ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో అక్కడ సాక్షాత్తు లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకొని కొలువై ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నా కూడా బియ్యానికి చాలా విశిష్టత ఉంది. బియ్యం తెల్లగా, స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంటాయి. ఇవి నవగ్రహాల్లో మనకు కారకుడైన చంద్రుని కారకత్వాన్ని వహిస్తాయి. చంద్రుడు మనసుకు మాత్రమే కాదు, మనలోని ప్రశాంతతకు అలాగే సంపదకు కూడా కారకుడు. ఎవరి ఇంట్లో అయితే బియ్యం డబ్బా నిండుగా ఉంటుందో ఆ ఇంట్లో సంపద కూడా నిండుగా ఉన్నట్లే లెక్క. అందుకే బియ్యం డబ్బాను ఎప్పుడు ఖాళీ చేయకూడదని, దానిని ఎంతో గౌరవంగా చూసుకోవాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అది సాక్షాత్తు అన్నపూర్ణదేవి నివాసం ఉండే పవిత్రమైన చోటు. అటువంటి పవిత్రమైన బియ్యం డబ్బా విషయంలో మనం కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా పండుగ రోజుల్లో ఈ జాగ్రత్తలు ముఖ్యంగా ఇంతకు బియ్యం డబ్బా దగ్గర ఏ తప్పులు చేయకూడదు. సంక్రాంతి రోజు బియ్యం డబ్బాలో ఏమి వేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు, సంక్రాంతి రోజు ఏ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సంక్రాంతి రోజు ఏ తప్పులు అసలు చేయకూడదు, సంక్రాంతి రోజు ఆవుకు ఏ ఆహార పదార్థాలు పెట్టాలి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. అసలు విషయానికి వస్తే బియ్యాన్ని ఎప్పుడు ప్లాస్టిక్ డబ్బాలో ఉంచకూడదు. చాలామందికి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లే ఇల్లాలు ఎంత కష్టపడినా దానికి ప్రధాన కారణం అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో మన జీవన శైలి మారిపోతుంది. సౌకర్యం కోసం మనం ప్లాస్టిక్ వస్తువులను విరివిరిగా వాడుతూ ఉన్నాం. వంటింట్లో ఎక్కడ చూసినా రంగురంగుల ప్లాస్టిక్ డబ్బాలే కనిపిస్తూ ఉంటాయి. కానీ మన హిందూ ధర్మం శాస్త్రాల ప్రకారం
వాస్తురీత్యా కూడా ప్లాస్టిక్ అనేది అశుద్ధమైన పదార్థం కింద పరిగణించబడుతుంది. దైవిక శక్తిని విని గ్రహించే గుణం ప్లాస్టిక్కి ఉండదు. పైగా ప్లాస్టిక్ డబ్బాలో బియ్యాన్ని దీర్ఘకాలం పాటు నిల్వ ఉంచడం వల్ల ఆ బియ్యంలో ఉండాల్సిన ప్రాణశక్తి లేదా సానుకూల శక్తి క్రమంగా తగ్గిపోతుంది. ఇది ఆ ఇంటి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అంత మంచిది కాదు. మరి ప్లాస్టిక్ కాకపోతే ఏం వాడాలి అనే సందేహం మీకు రావచ్చు. మన పూర్వీకులు ఇత్తడి లేదా రాగి పాత్రలను ఎక్కువగా వాడేవారు. ఇవి పూజ కార్యక్రమాలకు నీళ్లు తాగడానికి అత్యంత శ్రేష్టమైనవి, అందులో సందేహం లేదు. కానీ మనం రోజు వండుకునే బియ్యాన్ని, అది కూడా ఎక్కువ మొత్తంలో అంటే 25 కిలోలు లేదా 50 కిలోల్లో బియ్యాన్ని నిల్వ చేయడానికి ఇత్తడి లేదా రాగి పాత్రలు అంత అనుకూలమైనవి కావు. ఎందుకంటే గాలిలోని తేమ వల్ల ఆ లోహాలు ఆక్సీకరణం చెంది లోపల ఉన్న పదార్థాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది, లేదా బియ్యం రంగు మారే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రస్తుత కాలంలో బియ్యం దాచుకోవడానికి స్టెయిన్లెస్ స్టీల్ డబ్బాలే అత్యంత ఉత్తమమైనవి, సురక్షితమైనవి. స్టీల్ అనేది శుభ్రతకు, స్థిరత్వానికి మరియు శుక్రుని కారకత్వానికి చిహ్నం. స్టీల్ డబ్బాలో బియ్యం పాడవకుండా ఉంటాయి. పైగా లక్ష్మి గల ఉట్టి పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ సంక్రాంతి నుండి సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ డబ్బాలను పక్కన పెట్టి బియ్యం నిల్వ ఉంచడానికి స్టీల్ డబ్బాలను వాడడానికి ప్రయత్నించండి. కేవలం డబ్బా రకం మారితే సరిపోదు, ఆ డబ్బాను మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. బియ్యం డబ్బా ఎప్పుడు కూడా నీట్గా శుభ్రంగా తలతలలాడిపోతూ ఉండాలి. డబ్బా మీద జిడ్డు, దాని చుట్టూ బూజు, దుమ్ము, ధూళి అసలు ఉండకూడదు. మన పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడ దైవత్వం ఉంటుంది, ఎక్కడైతే మురికి ఉంటుందో అక్కడ దరిద్ర లక్ష్మి చేరుతుంది అని. బియ్యం డబ్బా అపరిశుభ్రంగా ఉంటే అది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. కాబట్టి సంక్రాంతి పండుగ వస్తుంది, కాబట్టి పండుగకు 1-2 రోజుల ముందే మీ బియ్యం డబ్బాను ఖాళీ చేసి చక్కగా నీళ్ళతో కడిగి ఎండలో ఆరబెట్టి సూర్యరశ్మి తగలటం వల్ల డబ్బాలోని క్రిములు నశించటమే కాకుండా సూర్య భగవానుడి శక్తి ఆ పాత్రకు లభిస్తుంది. ఆ తర్వాతే శుభ్రమైన వస్త్రంతో తుడిచి కొత్త బియ్యాన్ని పోయండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరో అత్యంత ముఖ్యమైన, అతి ప్రధానమైన నియమం ఒకటి ఉంది. అది ఏమిటంటే, మీ ఇంట్లో బియ్యం డబ్బా ఎప్పుడు కూడా పూర్తిగా ఖాళీ అవ్వకూడదు. చాలామంది డబ్బా మొత్తం ఊడ్చేసి చివరి గింజ వరకు వాడేసి డబ్బా అడుగు భాగం కనిపించేదాకా ఉండి అప్పుడు షాప్కి వెళ్ళి బియ్యం తెస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. బియ్యం డబ్బా అడుగు భాగం లేదా ఖాళీ డబ్బా కనిపిస్తే అది ఆ ఇంటి దరిద్రానికి, లేమికి సంకేతం. మన ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు నిండుగా ఉండాలి అంటే బియ్యం డబ్బాలో కనీసం గుప్పెడు బియ్యం లేదా పావు వంతు బియ్యం ఉన్నప్పుడే మళ్ళీ కొత్త బియ్యాన్ని తెచ్చి అందులో పోయాలి. ఇలా చేయటం వల్ల అక్షయం అంటే ఎప్పటికీ తరగని సంపద మీ సొంతం అవుతుంది. అలాగే బియ్యం డబ్బాలో నుండి తీసేసేటప్పుడు మనం పాటించాల్సిన వ్యక్తిగత సూచి కూడా చాలా ముఖ్యం. వంట చేసేటప్పుడు తడి చేతులతో బియ్యం డబ్బాలో చేతులు పెట్టకూడదు. శాస్త్రరీత్యా తడి చేతులతో ధాన్యలక్ష్మిని తాకటం నిషిద్ధం. అంతేకాకుండా అన్నం తింటున్నప్పుడు లేదా ఏదైనా తిన్న తర్వాత చేతులు కడుక్కోకుండా ఎంగిలి చేతులతో పొరపాటున కూడా బియ్యం డబ్బాను తాగకూడదు, మూత తీయకూడదు. బియ్యం అనేది అన్నపూర్ణదేవి స్వరూపం. రేపు మనం దేవుడికి నైవేద్యం పెట్టేది కూడా ఈ బియ్యంతోనే. అటువంటి పవిత్రమైన వస్తువును ఎంగిలి చేతులతో తాకటం వల్ల ఆ తల్లికి కోపం వస్తుంది, అది మన ఇంటికి దోషం. బియ్యం డబ్బాను ఒక దేవాలయంలో, ఒక పవిత్రమైన అక్షయపాత్రలా భావించి గౌరవంతో, భక్తితో చూసుకున్నప్పుడే ఆ ఇంట్లో సిరి సంపదలు తులుతూగుతూ ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.